నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, కొంతమందికి ఈ రోజులు పడతాయి, కొంతమందికి ఈ రోజులు పడవనేది సర్వసాధారణంగా వింటూనే ఉంటాం. కానీ చాలా ఇంపార్టెంట్ వర్క్‌కి వెళ్ళేటప్పుడు ఒకవేళ మైండ్‌లో ఉందా, "అరే! ఈరోజు మంగళవారం, ఈరోజు ఈ పని చేయకూడదు కదా" అనేది ఉంది అనంటే నెగటివిటీ ఇంట్లో నుంచే మొదలవుతుంది కదా! ఇంకెక్కడి నుంచి అవుతాయి పనులు కదా! అలా కాకుండా ఇంపార్టెంట్ పనులేవైనా మనకి స్టక్ అయినవి కావచ్చు, బ్లాకేజెస్ వల్ల స్టక్ అవుతాయంటే చెప్తూ ఉంటారు కదా! అలా కాకుండా మన పనులు సవ్యంగా టైంకి అయిపోయే విధంగా ఏదైనా రెమెడీ ఉందా అక్క? చేసుకుని పనులకి వెళ్ళటం అట్లాంటిది ఏదైనా రెమెడీ ఉందా? ఉంది పద్మిని, చెప్తాను. అయితే ఆ రెమెడీ అనేది ఎనర్జీ నుంచే వస్తుందన్నమాట మనకి. ఏదైనా కూడా ఎనర్జీ నుంచి అంటే ఎనర్జీని మనం ఎట్లా యూజ్ చేసుకుంటాము, ఒక సింబల్ ద్వారా యూజ్ చేసుకుంటాం. ఆ ఎనర్జీ మన దగ్గర ఎప్పటికీ ఉండాలి అని అంటే డ్రా చేసుకుని పెట్టుకుంటాం. ఎందుకు ఇప్పుడు అమ్మవారివి కానీ అయ్యవారివి కానీ మనం చక్కగా చిత్రపటాలు ఫొటోస్ ఎందుకు పెట్టుకుంటాం? వాళ్ళు ఎదురుగుండానే ఉన్నారు చక్కగా, అంత బాగా తయారై అమ్మవారు అలా చక్కగా కూర్చుందే. సుబ్రహ్మణ్య స్వామి ఎంత చిన్న పిల్లాడిలా ఉన్నా కూడా మొత్తం అమ్మవారి అందమంతా స్వామిలో నిండిపోయి ఉందే అని అనుకుంటూ ఉంటాం కదా. అంటే ఏంటంటే ఆ ఎనర్జీని మనం చూస్తూ ఉంటాం అనమాట. అట్లా ఎనర్జీ మనతో పాటు ఉండాలి అంటే సింబల్ రూపంలో ఉండాలి ఎప్పుడు కూడా. ఆ సింబల్ మనం వేసుకొని మనమే పెట్టుకోవచ్చు. అయితే చాలా మంది నాతో అనే మాట ఏంటి అంటే, "అమ్మ, యంత్రాలకు మేము అంత డబ్బు పెట్టలేము, మాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మేము" అని అనుకున్నప్పుడు కోర్స్ మనం ఆ వారాహి యంత్రం చేసినప్పుడు మనం దానికి తగ్గ జపం దారిపోస్తాం, హోమంలో కూడా ఆ యంత్రం పెడతాం కాబట్టి దాని కాస్ట్ దానికి ఉంటుంది. అందులో మనం చేసేది కూడా ఏదో మౌల్డేస్ చేసే యంత్రాన్ని చెక్కుతాం. చెక్కినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. కస్టమైజ్డ్ ఎవరు ఆర్డర్ చేస్తే వాళ్ళకి మనం ఇవ్వడం జరుగుతుంది. అయితే చాలా మంది తీసుకున్న వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద పనులు అవ్వడం కూడా జరిగింది అనమాట. అయితే అలా మా డబ్బు మరి పెట్టలేని వాళ్ళ సంగతి ఏంటి? మరి అది తెచ్చుకోవాలి అని అంటే అప్పు తీసుకొని వచ్చి పెట్టడం అనేది విరుద్ధం. నేను అసలు ప్రోత్సహించను. మరి మనకి ముందు పనులు అవ్వాలి కదా, అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అనుకుంటే గనక, చాలా మందికి శ్రీచక్రం ఇంట్లో పెట్టుకోలేకపోతున్నామే అనే బాధ కూడా ఉంటుంది. అయ్యో, అది పెట్టుకుంటే ఇంకా బాగుంటుందేమో అన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. శ్రీచక్రం పెట్టుకుంటే ఏంటంటే విధి విధానాలుగా మనం పూజ పాటించాలి. అలా ఇప్పుడు మనము అలాంటివి ఏది లేకుండా మనం డ్రా చేసుకొని జస్ట్ లామినేట్ చేసేసుకొని అది మనం పర్స్లో పెట్టుకుంటే ఎటువంటి పనైనా ఏ రోజైనా కూడా నిర్విఘ్నంగా కంప్లీట్ అయిపోవడము, ఆ రోజు పర్టికులర్గా పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి రావడము అనేది ఈ సింబల్ వల్ల జరుగుతుంది. బ్యూటిఫుల్. ఏంటక్క ఇంతకీ ఆ సింబల్? ఇక్కడ కూడా అమ్మవారు మనని వదిలిపెట్టరు. స్టార్ 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 మెగా స్టారా? పవర్ఫుల్ స్టార్. డెఫినెట్లీ పవర్ఫుల్ మెగా స్టార్ లాంటి రెమెడీ అయితే చూపిద్దామా? క్లోజ్ లో చూపిద్దామా? చూద్దాం. క్లియర్ గా అర్థమవుతుంది. క్లోజ్ ప్లీజ్. అక్క, బ్యూటిఫుల్ స్టార్ చెప్పాలి. చక్కగా స్టార్ స్కేల్ తో మంచి చక్కగా వేసుకోండి. స్టార్ చాలా ఈజీ వేసుకోవడము. అయితే మనం ఎక్కడెక్కడ ఏ కలర్స్ యూస్ చేస్తున్నామో ఆ కలర్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనం రెడ్ వేసుకున్నాం. రెడ్ మార్స్ కుజ భగవానుడు, ఆయనకు సంబంధించిన కలర్ ఆ స్టార్ లో వేసుకున్నారు. ఓకే. అలాగే ఇక్కడ మీరు సన్ అంటే మీకు ముందు కనిపించాలని చెప్పి నేను ఇక్కడ కలర్ వేయలేదు. మీరు వేసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ముందు సండేని ఫిలప్ చేసేసుకోండి ఆరెంజ్ తో. ఓకే, ఆయన కిరణాలు అలాగే ఉంటాయి. చాలా అందమైనటువంటి కిరణాలు, బంగారు ఛాయ్ కలిగినటువంటి కిరణాలు. ఈ ఆరెంజ్ కలర్ మీరు పొద్దున పూట కనిపిస్తుంది మనకి. ఆరెంజ్ గురించి మనం చెప్పుకున్నాం కదా మనము. అవునక్క, స్విచ్ వర్డ్ కూడా చెప్పారు. స్విచ్ వర్డ్ ఇదే సందర్భంలో చెప్పండి. వాట్ ఈస్ ఆరెంజ్ అంటే మనకి ఏదైనా కూడా మనం డబుల్ గా యూజ్ చేస్తే అంటే 11 అట్లనే 111 అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటాం కదా. ఆరెంజ్ కున్నది ఏంటి అంటే ఏ భాషలో అయినా కూడా రంగుని సూచిస్తుంది, పండుని సూచిస్తుంది. సో ఆ స్విచ్ వర్డ్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో అక్క?
ఎలాంటి సిచ్యుయేషన్‌లో అయినా గూడా హెల్ప్‌ఫుల్ అవుతుంది. మీకు ఎటువంటి తోడు లేదు. ఉమ్, అబ్బా! ఏం చేయాలో అర్థం కావట్లేదు ఉమ్, అనుకున్నప్పుడు ఆహ్, ఆరెంజ్. జీవితంలో చీకటే అంతా ఉంది అనుకున్నప్పుడు ఆరెంజ్ చాలా హెల్ప్‌ఫుల్ చేస్తుంది మనకి. నేనున్నాను అని చెప్తుందనమాట. సో, అట్లాంటి సిట్యుయేషన్స్‌లో మీకేమైనా ఆరెంజ్ ఆపర్చునిటీస్ అనుకోవాలా? కావాలి. ఆరెంజ్, ఆరెంజ్, ఆరెంజ్ అనుకుంటే ఉమ్, మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. నాకు ఉమ్, చాలా టాలెంట్ ఉందండి మాకు. ఉమ్, కాకపోతే ఆపర్చునిటీస్ లేకనే మేము ఇట్లా ఉండిపోయాము. మమ్మల్ని ఉమ్, ఎవరు ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరనుకుంటారు. ఉమ్. అప్పుడు కూడా ఆరెంజ్ చాలా బాగా హెల్ప్‌ఫుల్ చేస్తుంది మనకి. Beautiful, beautiful. ఉమ్, నేను మీకిక్కడ సండే సన్ గురించి తెలియాలి కదా! సన్ అనేది ఎక్కడ వేసుకోవాలో తెలియాలి కాబట్టి నేను రాస్తున్నారు. రాస్తున్నాను. మీరేం చేస్తారంటే రాసిన తర్వాత కూడా ఫిలప్ చేసుకున్న తర్వాత రాసుకుంటే ఉమ్. నీట్‌గా ఉంటుందన్నమాట. అసలు అవన్నీ రాయాలా అక్క? మీరు ఇప్పుడు ఆ! ఎట్లయితే ఆ! మండే రాయాలి. రాయాలి. ఉమ్, రాయాలి. ఓకే. రాస్తే ఏమవుతుందంటే ఉమ్, ఇప్పుడు మనం ఆదివారం మనం ఏదైనా పని మీద ఎళ్తున్నాం. ఉమ్, వెంటనే మనం సన్‌ని చూస్తాం అక్కడ. ఆ ఉమ్, కలర్‌ని చూసేస్తాం గదా! ఉమ్, ఉమ్, వెతుక్కోకుండా. ఉమ్, అవునా కాదా? అవును. ఇప్పుడు నాకు అంటే గుర్తుంటుందేమో. ఉమ్. అందరికీ గుర్తుండాలని సో ఉండదు కదా! యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్‌గా రాసుకోవాలి. రాస్తే ఏమవుతుందంటే ఆ సన్ యొక్క పవర్ అనేది, ఎనర్జీ అనేది ఉమ్, ఉమ్, అక్కడ ఇమిడి ఉమ్, ఉంటుందన్నమాట. ఉమ్, ఓకే. మనం ఉమ్, రాస్తాం కాబట్టి ఉమ్. ఆ రోజు ఎప్పుడైనా గానీ సన్ పవర్ ఉంటుంది మనకి. రైట్, రైట్, ఓకే. రైట్. అట్లనే ఇప్పుడు మనం మండే మనం హాయిగా వైట్ పేపర్ మీద తీసుకుంటే వైట్ కలర్ ఏసుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్, ఆహ్, ఇంకా ఇప్పుడు మనం ట్యూస్‌డే వేసేసాం, సండే వేసేసాం, మండే అయిపోయింది. ఉమ్. ఇప్పుడు మనం వెడ్నెస్‌డేకొచ్చేద్దాం. గ్రీన్ కలర్. గ్రీన్. గ్రీన్ అనంగానే నాకు కుబేరుడు గుర్తుకొస్తాడు. ఈ ఓకే. మధ్య కాలంలో చాలా కుబేర కుంకుమ చాలా వైశిష్ట్యం పొందింది. అయితే చాలా మంది ఒత్తులు పెడుతున్నారు. కుబేర్ ఒత్తులు కూడా తీసుకోవాలి అని గ్రీన్ కలర్‌వి. చక్కగా నేనేమంటా అంటే మన దగ్గరున్న ఒత్తులే ఆ గ్రీన్ కుంకుమలో అద్దేస్తే నలిపేసేస్తే చక్కగా గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. పెట్టచ్చా అక్క అట్లా? చక్కగా పెట్టొచ్చు. Hmm. హాయిగా పెట్టుకోవచ్చు. ఏం Beautiful. ప్రాబ్లం లేదు. Beautiful. ఓకే. రైట్. హియర్ కమ్స్ జూపిటర్. మై మనకి ఫేవరెట్. యెల్లో. అసలు చూడసలు ఎంత ఎన్ని కలర్స్ ఉన్నా యెల్లో తర్వాత ఏదైనా అవును. అని నాకు అనిపిస్తుంది. అవునవును. ఆ నిండుదనం వేరే ఉంటుంది పద్మిని ఎల్లోలో. అవునక్క. మరి గురువు అంటే గురువే. భగవంతుడితో సమానము. ఆ ఒక్కొక్కసారి భగవంతుడికి కూడా గురువు ఉండాల్సిందే. అవును. అటు చూడు రాముల వారికి లేరా గురువు, కృష్ణుడికి లేడా అనుకుంటే. అవును. హ్మ్. కరెక్ట్. ఇది వీనస్ కి సంబంధించి పింక్. ఈ పింక్ వీనస్ కి సంబంధించి మీకు చక్కగా ఏం గుర్తుకొస్తుంది పింక్ చూడంగానే మనకి? తామర పువ్వు గుర్తుకొస్తుంది. అమ్మవారికి కూడా లక్ష్మీదేవికి కూడా తామర పువ్వు అంటే ఇష్టము. కాబట్టి శుక్రవారం నాడు మనము పింక్ కి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓకే. నెక్స్ట్ సాటర్న్ వచ్చేసి మనం వైలెట్ వేసుకోవచ్చు, బ్లూ కూడా వేసుకోవచ్చు. అయితే వైలెట్ వేసుకుంటే కొంచెం ఎక్కువగా వర్క్స్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే. బ్లాక్ అనుకుంటారు కానీ కాదు కదక్క? కాదు. శని శని భగవానుడికి బ్లాక్ అనుకుంటాం గానీ యాక్చువల్ గా ఈ వైలెట్ ఎందుకేసానో తెలుసా? మనకి వంకాయ ఉంది చూసావా? వంకాయ రంగు కాళికా అమ్మవారికి కూడా నువ్వు ఎవరికైతే శని సరిగ్గా అంటే కొంచెం పూజించాలి అని అనుకునే వాళ్ళకి ఆ కాళికా అమ్మవారిని పూజిస్తే కూడా బాగా కలిసి వస్తుంది అనమాట. ఏలినాటి శని వీళ్ళందరికీ కూడా. ఇప్పుడు మనకి కాలభైరవుడు ఉన్నాడు, ఆయనకి కూడా వైలెట్ కలర్ చాలా ప్రాశస్త్యం. బ్లూ ఒక్కటి వేసుకుంటే శని భగవానుడిని పూజించినట్టు, వైలెట్ వేసుకున్నాం అనుకో అక్కడ అమ్మవారిని కూడా కలిపినట్టు. ఆరాధన చేస్తే ఆయనకి ఇష్టం కదా, అందుకని ఇక్కడ ఆరాధన చేసే రంగే వేసాను అనమాట, బ్లూ వేయకుండా. ఓకే. శని భగవానుడికి ఏది ఇష్టం? మనం ఎప్పుడు కూడా ఆరాధించాలి. భగవంతుడిని ఆరాధిస్తుంటే ఆయనకి ఇష్టం. కాబట్టి గ్రాటిట్యూడ్ చూపించడం ఆయనకి ఇష్టం. కాబట్టి మనం ఇట్లా ఇది వేసుకున్నాం. ఇది మనకి ఎనర్జీని తీసుకొచ్చే స్టార్. ఓకే. దీన్ని ఎట్లా ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. నేను చెప్తాను. బ్యూటిఫుల్ అక్క, చూడడానికి చాలా ఆకర్షణీయంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలక్క? ఇప్పుడు మనము చక్కగా గీసేసుకొని పర్స్లో పెట్టుకోండి, లామినేట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఏ సైజులో గీసానో అది లాస్ట్ సైజ్ అనుకోండి. ఇంకా
చక్కగా పర్స్లో లామినేట్ చేసి పెట్టుకోండి. ఏ రోజైనా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అది. రైట్ అక్క. అయితే సింబల్స్ కూడా వేశారు మీరు మూన్ కి సంబంధించి, సన్ కి సంబంధించి. బ్యూటిఫుల్ అక్క. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇందాక అనుకున్నట్టుగా చాలా ఆకర్షణీయంగా ఉంది. డెఫినెట్ గా ఒక పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేస్తోంది. డెఫినెట్ గా ఇది మీరు ఫస్ట్ లో చెప్పినట్టుగా ఎవరైతే యంత్రాలు అఫోర్డ్ చేయలేము, లేకపోతే యంత్రాలని కొంతమంది అన్ని ధర్మాల వాళ్ళు యంత్రాలని నమ్మరు కదా. అవును. సో వాళ్ళకు కూడా ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చాలా చక్కటిది మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.